నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నీటి సమస్యలపై సర్పంచ్కి వినతి పత్రం అందించేందుకు వెళ్లిన గ్రామస్తులకు ఇంటి నుండి వెళ్లగొట్టిన సర్పంచ్ కుమారుడు. వర్షాల కోసం ఆలయాల్లో అభిషేకాలు. వర్షాలు బాగా కురవాలని శివునికి అభిషేకం చేసిన మల్కాపూర్ గ్రామస్తులు. మైనర్ చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యజమాని అరెస్ట్. చిన్నారులను రెస్క్యూ హోమ్ కి పంపిన అధికారులు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షాలు. వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కునుకుంట గ్రామంలో నీటి సమస్యను సర్పంచ్కి వినవించడానికి వెళ్లిన గ్రామస్తులపై సర్పంచ్ కుమారుడు నరసింహ దౌర్జన్యానికి దిగాడు. గ్రామస్తులపై దుర్భాషలాడుతూ తన ఇంటి నుండి గ్రామస్తులను వెళ్లగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురవాలని శివునికి అభిషేకం చేసిన మల్కాపూర్ గ్రామస్తులు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నాయని రైతులు బాధలు పడుతున్నారని, విత్తనాలు వేసి సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు పడటం లేదని, తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని బతుకమ్మలాడుతూ శివునికి అభిషేకం చేశారు గ్రామస్తులు. గ్రామ సర్పంచ్ అమల బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ప్రజలు అందరం కలిసి వర్షాలు కురవాలని, తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని శివుడికి బొడ్రాయికి బిందెలతో నీరు పోసామని మహిళలందరూ కలిసి బతుకమ్మలాడుతూ దేవుడిని వేడుకున్నారు. 40 సంవత్సరాల క్రితం ఈ విధంగా చేయడం ద్వారా భారీ వర్షం కురిసిందని చెప్పారు. ఇప్పుడు కూడా కురవాలని కోరుతూ రేపు ఆదివారం పలుగుల మైసమ్మ ఆలయం వద్ద వనభోజనం కూడా వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ణె పద్మ, సిద్ధి రామచారి, గ్రామంలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. అంటే వర్షాలు కురుస్తలేవు కాబట్టి సర్పంచ్ ఆధ్వర్యంలో మేమందరము చాలా మంది కలిసి గుండం కట్టి గుండంలో లింగం పెట్టి లింగం నిండా నీళ్లు పోసినాం. ఆ వరుణదేవుడు కరుణించి మాకు తెల్లార వరకల్లా చెరువులు నింపి అలుగులు వెళ్ళాలని మా కోరిక. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ విలేజ్ మా మిస్సెస్ మేకల అమల సర్పంచ్ గల భర్తని హస్బెండ్గా మాట్లాడుతున్నాం. మా దగ్గర 30 ఏళ్ల కింద వర్షాలు లేని కాలంలో మా పెద్దలు వర్షాల కోసం బొడ్రాయికి నీళ్లు పోయడం, శివునికి అభిషేకాలు మరియు బతుకమ్మలు ఆడిపించి ఆ టైంలో వర్షాలు పడ్డాయన్న నమ్మకంతో మరియు మా గ్రామ పెద్దలు సహకారంతో మరియు మహిళలు అందరూ కలిసి మేమందరం ఏకదాటి మీదకి వచ్చి మనం కూడా ఇలా 30 ఏళ్ళ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మనకు వర్షాలు పడి మన మల్కాపురం సస్యశ్యామలంగా ఉండాలని మేము కోరుకుంటూ, మరియు మా తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలు మరియు అందరికీ వర్షాలు పడి మంచి ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ ఆ దేవుళ్ళందరికీ మేము మా యొక్క ప్రార్థనలు సమర్పించి మా యొక్క మొక్కులని తీర్చుకున్నాము. మరియు రేపు అప్పుడు మా కాలంలో వెనుకట వనభోజనాలకు కూడా ఆషాఢ మాసంలో పోయే విధంగా 30 ఏళ్ళ తర్వాత మేము మరియు మా ఊరందరం కలిసి రేపు పొద్దున పొయ్యి ముట్టియకుండా, అంటే ఇంటి దగ్గర ఎలాంటి వంటలు ఉండకుండా వనభోజనాలకు పోయి అక్కడనే వండుకొని తిని, మరియు పలువుల మైసమ్మ అమ్మవారు మాకు ఆశీస్సులు ఉండాలని అమ్మవారి దగ్గరికి పోయి బోనాలు ప్రతి ఒక్కరం బోనం ఎక్కించి మరియు చేయించుకోవాలి. మా ఊరు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఆల్మోస్ట్ అన్ని రంగాలలో ఉన్నోళ్ళం అందరం, అన్ని పార్టీలకు ఉన్నోళ్ళం, పార్టీలకు అతీతంగా మరియు కులాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఒక దాటిపైకి వచ్చి ఈ ప్రోగ్రామ్ని, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము సక్సెస్ చేసుకొని మా మల్కాపురాన్ని ఒక 5 ఏళ్లలో మంచి ముందంజలో ఉంచుకోవాలన్న కోరికతో మా యూత్ నాయకులు కానీ మరియు మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు
మా ఊళ్ళో మా పంతులు గారు పెద్దలు అప్పుడు చెప్పిన విషయాన్ని అందరం కలిసి అనుసరించి పనిచేస్తాం. బాలాపూర్ పిఎస్ పరిధిలో ఉస్మాన్ నగర్లో ఒక ఇంటిపై మైనర్ చిన్నారులతో గాజుల కంపెనీలో పనిచేయిస్తున్నారని సమాచారం అందడంతో సిఐ సైదులు ఏసీపీ గాంధీ నారాయణ ఆధ్వర్యంలో చెక్కింగ్ నిర్వహించారు. చిన్నారులను వెట్టి చాకిరి చేయిస్తున్న వారిని అరెస్టు చేసి బాలాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. చిన్నారులను రెస్క్యూ హోమ్కి పంపించారు పోలీసులు. दो बच्चे का भी होना। हाँ, बच्चे का भी है, मेरा सब बच्चे का है। ले लेको दो। కొంచెం మాట్లాడండి సార్, అట్లే కొంచెం ముంగల్ తీసుకొని మాట్లాడండి, ఫోటో తీసుకొని. कितने साल का बेटा? 10 साल नहीं बेटा, तेरे 10 साल। अरे नहीं, और एक चीज सर, ये बच्चे निकलते नहीं, लोगों को लॉकडाउन के अंदर दिख रहा। आपका किधर है कारखाना? ये इधर का तुम्हारे मम्मी का नाम? अपोजिट फादर का नाम? హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాలలో ఎదురుగాలతో కూడిన చిరుజల్లులు కురిశాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, మూసాపేట్, కుకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, బర్కత్పుర, చాదర్ఘట్, కర్మన్ఘట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొని ఇందులో భాగంగా స్వయాన కలెక్టర్ పాద చేతపట్టి మొక్కలు నాటారు. సైడ్ సార్. నాగేష్ కొద్దిగా సైడ్. నాగేష్ సైడ్. సైడ్. మేడ్చల్ జిల్లా నియోజకవర్గంలోని షాపూర్ నగర్ సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు హరితహారంపై ప్రజల్లో అవగాహన కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుడమిపై పచ్చదనం ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు నాటిక ప్రదర్శన చేపట్టారు. ఈ నాటక ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. అనంతరం పాఠశాల డైరెక్టర్ శ్రీతేజ, పాఠశాల ప్రిన్సిపల్ అమృత, రవిచంద్రన్ మరియు విద్యార్థులు ఇక కాలనీ వాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ చండూరు మండలంలోని దోనిపాముల గ్రామంలో గురువారం జరగాల్సిన వరుణయాగం, గ్రామ దేవతల యజ్ఞం, శివుడికి శతఘాటాభిషేకాలు ఇక పలు కారణాల వలన వాయిదా వేసుకున్నారు. అయితే హైదరాబాద్ కొత్తపేట నుండి వచ్చిన దాచపల్లి దేవేందర్ గుప్తా అన్ని తానే అయి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మాట్లాడుతూ గుప్తా ఒక్కడు శతఘటాభిషేకం చేసిన 1 గంటలోపే వర్షం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వర్షం రాకతో గ్రామ ప్రజలందరూ కూడా గుప్తకు బ్రహ్మరథం పట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పలు పార్టీల ధర్నా నిర్వహించారు. ఓటర్ లిస్టులో జరిగిన అవకతవకలపై మరియు గల్లంతైన ఓట్ల గురించి కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ అధికారులపై ధర్నా నిర్వహించారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేపు ప్రొద్దున 49 వార్డులో నిలబడ్డ వ్యక్తి అతనికి ఓసీ అని ఉంటే అక్కడ బీసీ ఉందనుకోండి, ఆయన బీసీ కూడా ఓసీ అని పడితే రేపు పొద్దున బీసీగా పోటీ చేసే పరిస్థితి, కోల్పోయే పరిస్థితి వస్తుంది. అది మేజర్ ఇష్యూ. ఇక్కడ జరుగుతున్న నాటకం కూడా దాంట్లోనే జరుగుతున్నది. ఇది క్లియర్. ఇది రెండో విషయం. మూడో విషయం నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏదైతే ఓటు పిఎస్ను తీసుకొని పోలింగ్ స్టేషన్ను తీసుకొని ఫస్ట్ చేశామన్నారు, దెన్ నెక్స్ట్ మీరు బౌండరీ మార్కింగ్ చేసేసి అందులో మిస్ అయిన ఓట్లని యాడ్ చేశామంటున్నారు. చనిపోయిన వాళ్ళు ఓట్లు ఎందుకు వస్తున్నాయి? బతుకున్న వాళ్ళు ఓట్లు ఎందుకు పోతున్నాయి? చేసినటువంటి 49 వార్డుల డివిజన్ ఏదైతే ఉందో విభజన, ఆ విభజన కరెక్ట్గా ఉంది. దాన్ని క్లాక్ వైజ్ సిస్టంలో ఉండడం జరిగింది. తర్వాత రెండవది అభ్యంతరాలు తీసుకొని తర్వాత రెండవ లిస్టు తయారు చేయడం జరిగింది. అది గందరగోళంగా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేది, వాళ్ళకి వినతి పత్రం ఇచ్చింది కూడా ఏంటంటే, ఏదైతే విభజన చేశారో రెండవసారి లిస్టు తయారు చేశారో ఆ లిస్టులో ఎలా, ఏ ఆధారం మీద ఆ లిస్టును మార్చారు? ప్రజల అభ్యంతరాలది దరఖాస్తు భారాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ నాయకుల దరఖాస్తు భారాలు ఉన్నాయా? ఆ దరఖాస్తును సాక్షిగా ఉంచుకొని మీరు మార్చారా అని అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, లేదండి, లిమిట్ ఉంటుంది, 1400 నుంచి 1800 లిమిట్ ఉంటుంది, లాస్ట్కు 1900 లోపలనే చేస్తాం. ఏదైతే ఓటర్లు ఎక్కువైతే ఆ వార్డులు మార్పులు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ పాత కౌన్సిలర్లకు, వాళ్లకు అధికార పార్టీకి అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేది మా ఆరోపణ. దానికి మా దగ్గర ప్రూఫ్లో ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ లిస్టునే ఫైనల్ చేయాలి. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలను వాళ్ళని గుర్తించే సరిగా ఓటర్ను లిస్టును తయారు చేయాలి. ఏవైతే కొత్త ఓటర్ లిస్టు ఎన్రోల్ అవుతుందో దానికి ఆధారాలు లేకుండా ఎవరైనా దానికి పర్మిషన్ ఇస్తే మాత్రము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తున్నది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఎన్రోల్మెంట్ని చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పాం. అలాగే రాత్రుల్లో వచ్చి పనిచేయడం, రాత్రుల్లో రాజకీయ నాయకులు మున్సిపల్ చుట్టూ తిరగడం అనేది మానేసుకొని ఏదైతే నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే మేము చర్యలు తీసుకొని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితికి వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మొట్టమొదటి పునర్విభజనలో 49 వార్డులకు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ 49 వార్డులను అలాగే ఉంచుతూ, ఎండ్ అడ్జస్టెడ్ ఓట్లు ఏమైనా ఎక్కతక్కుండే, ఒక ఇంట్లో 4 ఉండి 2 పక్క వార్డులో, ఒక 2 ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఇండ్లు ఏమైనా ఉంటే వాటిని ఒకటే దగ్గరికి తీసుకునే పరిస్థితిలో ఉండాలి. వార్డు విభజనలో 100కు 100 ఇండ్లు మార్చే పరిస్థితి లేదు. ఒక ఇంట్లో ఉంటే ఓ 2-3 పోర్షన్లు ఉంటే ఆ 3 పోర్షన్లలో 15 ఓట్ల వరకు ఉండొచ్చు, కానీ 100కు 100 ఎన్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతుంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యం లేదు అనే రీతిలో ఈరోజు ఎలక్షన్లో ఏవైతే వార్డు వేస్గా విభజన చేసిన తర్వాత మరి ఒక వార్డుకు ఒకటి సంబంధం లేకుండా ఈరోజు వార్డులు చేయడం జరిగింది. ఒక 10 ఇండ్లు ఒక వార్డులో ఉంటే భార్యది ఒక ప్లేస్లో, భర్తది ఒక ప్లేస్లో, కొడుకుది ఒక ప్లేస్లో, బిడ్డది ఒక ప్లేస్లో రావడం జరిగింది. ఈ ఏదైతే ఓటర్ లిస్టును తయారు చేసిన వాళ్లకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే మరి డివైడ్ చేయాల్సిన పని ఎలా ఉండాలంటే, ఏదైతే వాడుందో ఆ కుటుంబానికి సంబంధించిన ఓట్లు 4 ఉంటే 4 ఒక దాంట్లో రావాలా. మరి అలా కాకుండా ఎన్నో అవకతవకలు చేసిన కమిషనర్ కానీ మరి దీనికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలా. అంతేకాకుండా మరి రాత్రి ఏదైతే కామారెడ్డి మున్సిపల్లో మరి రాత్రి 2:30 గంటలకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు ఇక్కడ ఏం అవసరం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఈ పట్టణంలో మొత్తం మెజార్టీ కాంగ్రెస్ మెజార్టీ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరంతా ప్రస్తుత టీఆర్ఎస్ నాయకులు
మెజార్టీతో మనం గెలవలేమని అన్యాయంగా దొడ్డిదారిన గెలవడానికి ప్రయత్నం చేస్తూ దొంగోట్లు రాపిస్తూ వాళ్ళ వార్డులలో వాళ్ళ ఇష్టం అనుకూలంగా వార్డులు మారుస్తూ ఇప్పుడు తల్లి అయితే ఓసీ అయితే కొడుకు బీసీ, ఒకే కుటుంబంలో తల్లి ఓసీ కొడుకు బీసీ కాగలుగుతారా? వాళ్ళ ఓసీలను బీసీలు చేయడం జరిగింది. ఓసీలు రిజర్వేషన్ వాళ్ళు అనుకూలంగా రావడానికి ఈ విధంగా మార్చి వాళ్ళు అంటే దొడ్డిదారం గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఓట్లు ఇస్తే ఒక్కొక్క వార్డులో 50 నుంచి 100 ఓట్లు దొంగ ఓట్లు రాపించి ఆ విధంగా రావడానికి చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అధికారులు ఇవన్నీ చర్య తీసుకొని కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ జనసమితి ప్రథమ ప్లీనరీ తీర్మానాలు టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నన్ను రెండోసారి ఎన్నుకున్న ప్రజలకు అన్ని విధాలా తోడ్పడతానని తెలిపారు. ఇక ఎవరి జిల్లాలకు వారే సమస్యలకు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ జనసమితి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారికి, అదేవిధంగా వేదికన పెద్దలందరికీ ఈ సెషన్కు అధ్యక్షత వహిస్తున్న ఇవాళ తెలంగాణ జనసమితి ప్రథమ ప్లీనరీ పూర్తయింది. ఈ ప్లీనరీలో మరొకసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముందుగా సర్వసభ్యులకు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చాలా కీలకమైనటువంటి సందర్భంలో మా ప్లీనరీ జరిగింది. ఎక్కడికక్కడ రాజకీయాలు సంక్షోభంలో ఉన్నాయి, పార్టీలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎందుకంటే పైసలు ప్రధానమై, వ్యక్తులు ముఖ్యమై, పార్టీలు విచ్ఛిన్నమైపోతున్న సమయం ఇది. ఏ పార్టీ కూడా సిద్ధాంతం కన్నా, సమష్టి ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాలు ప్రధానమైన నాయకుల కలయికతో కూడుకోవటంతో ఎవరికి వాళ్ళు తమ తమ ప్రయోజనాల కోసం కీసులాడుకోవటం, అధికారంలో ఉంటే పార్టీ లేకపోతే అధికార పార్టీ అన్న పద్ధతుల్లో పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి ఈ సందర్భంలో అధికార పార్టీ కూడా ఈ ప్రయోజనాల కుమ్ములాటలో నిలబడుతుందా లేదా అనేటువంటి అనుమానం. ఈ నేపథ్యంలోనే ప్రజలు కేంద్రంగా రాజకీయాలు రావాలనేది మా తపన. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏ లక్ష్యాల కోసం అయితే పోరాడినమో, దేనికోసమైతే అనేక మంది బలిదానాలు ఇచ్చినరో ఆ లక్ష్యాల సాధన మనం ఇవాళ దృష్టిలో పెట్టుకోవాలి, పనిచేయాలన్నదే ఇవాళ మా ఆలోచన. దానికోసమే మేము 5 కీలక రంగాలు ఎంచుకున్నాం: వ్యవసాయం, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, సాధికారత. ఆ రంగాల్లో మేము చేయవలసిన కర్తవ్యాలను గుర్తించడం, వాటి కోసము ఎక్కడికక్కడ మేము ప్రజల తరఫున నిలబడి పనిచేస్తూ మాట్లాడుతూ ప్రజా పునాదిని పెంచుకుంటూ మా పార్టీని మేము నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఈ నిర్మాణంలో ప్రజల తరఫున నిలబడుతున్నాం. ప్రజలందరికీ మేము కోరేది ఒకటే, ఒక మార్పు కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాలు ఉండాలనే ఆలోచనతో, ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలనే ఆలోచనతో బయలుదేరినాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి ఆదరించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో 16 కోట్ల నిధులతో పార్క్ అభివృద్ధి, డ్రైనేజ్ సమస్యలు, సెంట్రల్ లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్, సబ్ స్టేషన్ నిర్మాణం పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. మీడియా వారికి కొంచెం మనం టైం ఇవ్వాలి కాబట్టి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ డిఎస్పీ గారు జోగులాంబ, గద్వాల జిల్లా 31, 32 వార్డులలో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఇన్ఛార్జ్, గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ డీకే అరుణ భర్త సింహారెడ్డి బీజేపీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డులలో ఉన్న సమస్యలను తీర్చడానికి గత ప్రభుత్వం 1 మ్యాన్లో గద్వాల్ మున్సిపాలిటీ, గద్వాల్ పుష్కరాల సందర్భంగా 6 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని, 2009 నాడు కానీ కేసీఆర్ ప్రభుత్వం గద్వాల్ మున్సిపాలిటీ రాష్ట్రం నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వలేదని, కేవలం తన సొంత పేరును ఉద్దేశించి కేసీఆర్ పేరు లేకుండా ముఖ్యమంత్రి కిట్ ఉండాలని, కేంద్ర ప్రభుత్వ నిధులు 70% ఉన్నందున ఉపయోగించరాదని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీ ఎత్తున విజయవంతం చేశారు. నరేంద్ర మోడీ గారి ఎంబడి మేము కూడా మీ ఎంబడి ఉన్నామని ప్రతి ఒక్కరము కూడా తెలపడానికి ఈ సభ్యత్వ నమోదులో పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా, ఓటు హక్కు ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా బీజేపీ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
వాళ్ళు చెప్తున్నారు 2 లక్షల రూపాయలు ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే అని. అదంతా బోగస్. వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. 5 ఏళ్ళు మస్తు మంది సభ్యత్వాలు తీసుకున్నారు, ఎవరికి ఏం వచ్చింది లేదు. ఇక నరేంద్ర మోడీ గారు మోసం చేసేది ప్రజలకు. ఇప్పటికే జన్ ధన్ ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాలు పెట్టిండ్రు. ఈ పథకాలన్నీ మీకు అందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా రేపు పొద్దున మా వాళ్ళందరూ మీకు ఇంటింటికి వచ్చి అవగాహన కల్పిస్తారు పథకాల పైన. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా లబ్ధి చేకూర్చడానికి మహిళలకు, మహిళా సంఘాలలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ముద్ర కింద 1,00,000 రూపాయల లోను, ఓడి కింద 5,000 రూపాయలు, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా అనేక కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, యువతకి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, అదేవిధంగా జనశ్రీ యోజన, బేటీ పడావో బేటీ బచావో, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, ఎన్నో ఆయుష్మాన్ భారత్, అనేక పథకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇండ్లు కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇండ్లు 3 రకాల ఇండ్లు ఉన్నాయి. అవి బీద వాళ్లకు, మరి లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అనేటటువంటి 3 రకాలుగా మీరు ఏ రకమైనటువంటి నిర్మాణం లోన్ తీసుకోవాలంటే ఆ రకమైనటువంటి లోన్ తీసుకునేటువంటి అవకాశం దాంట్లో మనకు ఉంది. కాబట్టి అవన్నీ మీ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరుగా చెప్తాం. ఇంకా 2 మండలాలలో ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలన్నీ ఒక్కొక్కరు మీకు ఇంటింటినా ముగ్గురున్నా, ఆ కుటుంబంలో ఆడపిల్లలు 2 ముగ్గురు, ఒక్కరికి ఆ కుటుంబంలో ఆ కుటుంబానికి ఒక స్కూటీని 10th అయిపోయి వాళ్ళ యొక్క మెమోని సబ్మిట్ చేయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధారు అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. దాంట్లో ఎక్కడ కూడా చీటింగ్ చేయడానికి వీలు లేకుండా కొన్ని నిబంధనలు పెట్టిండ్రు, మోసం చేయడానికి వీలు లేకుండా. ఆ నిబంధనలు కనుక మనం కరెక్ట్ గా అర్హులు ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి సమస్యలపై సర్పంచ్కి వినతి పత్రం అందించేందుకు వెళ్లిన గ్రామస్తులకు ఇంటి నుండి వెళ్లగొట్టిన సర్పంచ్ కుమారుడు. వర్షాల కోసం ఆలయాల్లో అభిషేకాలు, వర్షాలు బాగా కురవాలని శివునికి అభిషేకం చేసిన మల్కాపూర్ గ్రామస్తులు. మైనర్ చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యజమాని అరెస్ట్, చిన్నారులను రెస్క్యూ హోమ్ కి పంపిన అధికారులు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.